ఇస్సాకు రిబ్కా కథ. అబ్రాహాము వృద్ధుడయ్యాడు. దేవుడు అతనిని ఎంతో ఆశీర్వదించాడు. తన కుమారుడైన ఇస్సాకుకు తగిన భార్య కావాలని అబ్రాహాము తన మరణానికి ముందే ఆశించాడు. ఇస్సాకు నిజమైన దేవుణ్ణి ప్రేమించే, భయభక్తులు కలిగిన స్త్రీని వివాహం చేసుకోవాలని అతని హృదయ ఆశ. అందుకే అబ్రాహాము తనకు అత్యంత నమ్మకమైన దాసుడైన ఎలియాజరును పిలిచాడు. ఎలియాజరు దేవునిని భయపడేవాడు, యజమానునికి విధేయుడైన పరిచారకుడు. అబ్రాహాము అతనితో ఇలా అన్నాడు: నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకునిరా. ఈ దేశపు స్త్రీని మాత్రం అతనికి వివాహం చేయకూడదు. పరలోకమునందున్న ప్రభువు తన దూతను నీకు ముందుగా పంపును. అబ్రాహాము మాట ప్రకారం ఎలియాజరు ప్రమాణం చేసి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఎలియాజరు 11 ఒంటెల మీద విలువైన బహుమతులను తీసుకుని ప్రయాణమయ్యాడు. కనాను దేశము నుండి సిరియాలోని హారాను చేరుకోవడానికి ఎన్నో వారాలు పట్టాయి. ప్రయాణమంతా ఎలియాజరు ప్రార్థిస్తూ, ప్రభువా, నీవే నాకు సరైన మార్గం చూపించుము అని వేడుకున్నాడు. చివరకు హారాను పట్టణం బయట ఉన్న నీటిబావి దగ్గరకు సాయంకాలం చేరాడు. స్త్రీలు నీళ్లు చేదుకొనుటకు వచ్చే సమయమది. ఎలియాజరు తన ఒంటెలను మోకరింపచేసి ప్రార్థన మొదలుపెట్టాడు. ఎలియాజరు ఇలా ప్రార్థించాడు: నా యజమానుడగు అబ్రాహాము, దేవుడవైన ప్రభువా, ఈ దినం నాకు విజయం దయచేయుము. నేను నీళ్లు అడిగినప్పుడు త్రాగుము, నీ ఒంటెలకునూ నీళ్లు పోయిదును అని చెప్పే కన్యకనే నీవు ఇస్సాకుకు నియమించిన భార్యగా తెలియచేయుము. ఎలియాజరు ప్రార్థన ముగిసిన వెంటనే ఒక అందమైన యువతి కడవ ధ్వజముపై పెట్టుకుని బావి దగ్గరకు వచ్చింది. ఆమె పేరు రిబ్కా. రిబ్కా నీళ్లు నింపుకుని పైకిరాగా ఎలియాజరు ఆమెను అడిగాడు: దయచేసి నాకు కొద్దిగా నీళ్ళిమ్ము. రిబ్కా వెంటనే అయ్యా, త్రాగుము అని చెప్పి అతనికి నీళ్ళిచ్చింది. అంతటితో ఆగకుండా నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికీ నీళ్లు పోయుదును అని చెప్పి అన్ని ఒంటెలకు నీళ్లు పోసింది. అది చూసి ఎలియాజరుకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చాడని అతనికి అర్థమయ్యింది. ఎలియాజరు రిబ్కాకు బంగారు కమ్మలు, కడియములు ఇచ్చి ఆమె ఎవరి కుమార్తె అని అడిగాడు. రిబ్కా, నేను నాహోరు కుమారుడైన బెతూయేలు కుమార్తెను అని చెప్పింది. అది విని ఎలియాజరు తలవంచి ప్రభువును స్తుతించాడు. ప్రభువా, నీవు నన్ను సరైన ఇంటికి నడిపించితివి అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. రిబ్కా అన్నయ్య లాబాను ఎలియాజరును ఇంటికి ఆహ్వానించాడు. అక్కడ ఎలియాజరు తన యజమాని అబ్రాహాము గురించి, ఇస్సాకు గురించి, దేవుడు తన ప్రయాణాన్ని ఎలా నడిపించాడో వివరించాడు. అది విని లాబాను మరియు బెతూయేలు ఇలా అన్నారు: ఇది ప్రభువు వల్ల జరిగిన కార్యమే. రిబ్కా తల్లి కొద్ది రోజును ఉండమని అడిగినా ఎలియాజరు త్వరగా వెళ్లాలని కోరాడు. అప్పుడు రిబ్కాను అడిగారు: ఈ మనుష్యునితో నీవు వెళ్లదవా? రిబ్కా ధైర్యంగా వెళ్లదను అని చెప్పింది. దేవునిపై నమ్మకంతో ఎన్నడూ చూడని ఇస్సాకును వివాహం చేసుకోవడానికి రిబ్కా సిద్ధపడింది. ఒక సాయంకాలం ఇస్సాకు పొలంలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా దూరంగా ఒంటెలు రావడం చూశాడు. రిబ్కా ఇస్సాకును చూసి ముసుగు వేసుకుంది. ఎలియాజరు ఇస్సాకుకు జరిగిన సంగతులన్నీ వివరించాడు. ఇస్సాకు దేవుడు తనకోసం ఏర్పరిచిన భార్యగా రిబ్కాను స్వీకరించాడు. ఆమెను వివాహం చేసుకుని ఎంతో ప్రేమించాడు. ఆమె అతని జీవితానికి ఆదరణగా మారింది.